మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్&బి గెస్ట్ హౌస్ లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించడానికి గల ప్రధాన ఉద్దేశం ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడమే. జాతీయ రోడ్డు భద్రతా మాసం అనుసంధానంగా కొత్త సంవత్సరం ఆరంభంలో పలు ప్రజలు సురక్షిత ప్రయాణంపై కొత్త నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో పొగమంచు, చూపు తగ్గడం, రోడ్లు తడి కావడం వంటి కారణాలతో ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉండడంతో ఈ సమయంలో భద్రతపై అవగాహన మరింత అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు, యువతకు, డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ఇందిరా గారు, మహబూబ్ నగర్ పట్టణ డిఎస్పీ శ్రీ పి వెంకటేశ్వర్లు, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ మహమ్మద్ ఇజాజుద్దీన్, న్యాయవాదులు శ్రీ కార్తిక్, రవికుమార్ గారు పాల్గొని రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, వేగ నియంత్రణ పాటించాల్సిన అవసరం, పాదాచారుల భద్రత వంటి అంశాలు మరియు మోటార్ వాహనాల చట్టంపై వారు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీ విజయభాస్కర్, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీమతి సుజాత గారు, సురక్ష పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొని ప్రదర్శనలు, సందేశాల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి అమూల్యమైన మానవ ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని నిర్వాహకులు తెలిపారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తానని మరియు రోడ్డుపై ప్రాణాలు కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను బాధ్యతాయుతమైన డ్రైవర్, పాదచారి, రైడర్, సైక్లిస్ట్గా ఉంటానని హామీ ఇస్తున్నాను. నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించనని హామీ ఇస్తున్నాను. నేను మద్యం సేవించి లేదా మాదక ద్రవ్యాలు సేవించి వాహనం నడపకూడదని హామీ ఇస్తున్నాను. నేను వాహనం నడుపుతున్నప్పుడు రోడ్డుపై ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాను. నేను వాహనం నడుపుతున్నప్పుడు ఎల్లప్పుడూ సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకుంటాను. నేను ఓవర్టేక్ చేయకూడదని, ఓవర్ స్పీడ్ చేయకూడదని లేదా ర్యాష్ డ్రైవింగ్కి పాల్పడకూడదని హామీ ఇస్తున్నాను. నేను జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటాలని నిర్ధారిస్తాను మరియు రోడ్డుపై స్వేచ్ఛగా ఎడమవైపు ఉన్న మార్గాన్ని నేను నిరోధించను. నేను అన్ని రోడ్డు సిగ్నల్స్ మరియు సైన్ బోర్డులని అనుసరిస్తాను. నేను ఎల్లప్పుడూ సూచికలు, అద్దాలు మరియు లైట్లను ఉపయోగిస్తాను. నేను ఎల్లప్పుడూ అంబులెన్స్కి దారి ఇస్తాను. రోడ్డు భద్రతా నియమాలు మరియు నిబంధనలన్నింటినీ పాటించడం ద్వారా నేను స్మార్ట్ సిటీ యొక్క తెలివైన పౌరుడిగా ఉండేలా చూసుకుంటాను. సురక్షితమైన సమాజం కోసం బాధ్యతాయుతమైన రహదారి వినియోగదారుడిగా ఉంటానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అవగాహన అంటే ముఖ్యంగా మీరు అందరికీ రూల్స్ ప్రతి ఒక్కరికి తెలుసు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. కానీ మన కార్తిక్ గారు చెప్పినట్టు మన వాళ్ళు అందరూ హక్కుల గురించి కొట్లాడతారు, బాధ్యతలు మర్చిపోతారు. మన భారతదేశంలో ఉన్న మొదటి అందరికీ ఉన్నది ఈ కాన్సెప్ట్. మన హక్కుల గురించి కొట్లాడుతూ ఉంటారు. మాకు అది కావాలి, ఇది లేదు, ఆ రోడ్డు మంచిగా లేదు, లేకుంటే ఇంకోటి బాగాలేదు. కానీ మన బాధ్యత మర్చిపోతారు. బాధ్యతల్ని ఎవరైతే నెరవేరుస్తారో, బాధ్యతాయుతంగా ఎవరైతే నడుస్తారో అప్పుడు మనం తప్పు చేయకుండా ఉంటాం. కాబట్టి మీ డ్రైవర్లందరికీ మేము కోరేది ఏంటంటే, మీ క్యాబ్ డ్రైవర్ అయినా, ఆటో డ్రైవర్ అయినా, మీ ప్యాసింజర్లకు దేవుడు ఎవరంటే మీ డ్రైవరే. ఒక బండ్ల మీద ఒక నలుగురు పోతున్నారంటే ఆ నలుగురిని క్షేమంగా తీసుకుపోయి
క్షేమంగా ఇంటి దగ్గర గమ్యస్థానంలో వదిలిపెడితే దానికి బాధ్యత మీరే, మిమ్మల్ని దేవుడు అనుకుంటారు. ఆ క్షేమంగా అంటే ఒక బస్సు ఉందనుకో, 50 మంది ప్రాణాలు ఆ బస్సు డ్రైవర్ చేతిలో ఉంటాయి. మీ ఆటో అంటే ఒక 4 ఎక్కాలి, కానీ దాంట్లో 10 మంది ఎక్కిస్తారు, వాళ్ళ ప్రాణాలంతా మీ చేతిలో ఉంటాయి. కాబట్టి వాహనానికి డ్రైవర్ దేవుడు లాంటి వాడు. మరి అలాంటి దేవుడు లాంటి మీరు రూల్స్ పాటిస్తేనే మనం అందరం, ప్యాసింజర్లు, మీరు అందరూ క్షేమంగా ఉంటాం. లేదంటే ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, డ్రైవర్తో పాటు ప్యాసింజర్లు మీ దాంట్లో వచ్చిన వాళ్ళందరూ చనిపోవడమో యాక్సిడెంట్ కావడమో జరుగుతుంది. ఒక్కోసారి మీరు యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి చూడండి, సిచ్యువేషన్ ఎట్లుంటుందో చూడండి. భర్త కోల్పోయి పిల్లలు, భార్య ఎంత అవస్థలు పడుతుంటారు, ఎన్ని ఇబ్బందులు పడతారో చూడండి. కాబట్టి మీరు మోటారు వాహన చట్టం 1988లోనే ఉంది. మరి అప్పుడే అందులో ఓన్లీ యాక్సిడెంట్స్, బండి నడపడాలు, ఎలా నడపడాలి, ఎలాంటి లైసెన్స్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి, ఇవన్నీ కాకుండా అందులో చాలా విషయాలు ఉంటాయి. అంటే ఒక బండి కొన్నప్పటి నుంచి ఆ తర్వాత ఇటు గూడ్స్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ వెహికల్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం కూడా అందులో ఉంటుంది. కానీ మనకి ఈరోజు ఈ ప్రోగ్రాం కోసం అవసరమైన విషయాలు ఏంటంటే ఓన్లీ రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ. మరి ఇప్పుడు ఇందాక మాట్లాడిన వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ అనేది చెప్పారు. మనకి ఇందాక చెప్పాను కదా, మోటారు వాహన చట్టం 1988. ఆ చట్టానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్సే ఇందాక చెప్పుకున్నవి. మరి 1988లోనే ఉంది. అయినా సరే మళ్ళీ ఒకటి మనకి 2018లో సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అమెండ్ చేసింది. ఎందుకు అమెండ్ చేయాల్సి వచ్చిందంటే, ఈ జరుగుతున్న ఇంకా ఎక్కువ అవుతున్నాయి, యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, ఈ నెగ్లిజెన్స్ ఎక్కువ అవుతుంది, ప్రతి మనిషిలో కూడా నిర్లక్ష్యం అనేది కూడా ఎక్కువ అవుతుంది. మన నిర్లక్ష్యంతోనే కదా యాక్సిడెంట్లు అయ్యేవి, ఓన్లీ నిర్లక్ష్యమే. కాబట్టి ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి అంటే ఇంకా శిక్షలు పెంచాలి. ఇంకా కొత్తగా అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు 1988లో, ఇంకా చాలా లేవు, సెల్ ఫోన్స్ లేవు, ఇంకా అదే చాలా మనకి ఇప్పుడు ఈ జనరేషన్లో అప్పుడున్న వెహికల్స్ అంతే ఉన్నాయా, లేవు కదా. అది అన్నీ మారినా కొద్దీ మనం ఇంకా కొత్తగా మనం అన్నీ నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆ విషయాలు కూడా అందులో పెడుతూ ఆ యాక్ట్ని మళ్ళీ ఇంకొకటి అమెండ్ చేసి 2018లో తీసుకొచ్చారు. మరి 18లో తీసుకొచ్చిన దాని ప్రకారంగా చూస్తే, ఒకప్పుడు ఫస్ట్ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ గురించే మాట్లాడుకుందాం. డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే అప్పట్లో చాలా తక్కువ ఉండేది. ఎంత అంటే ఒక 2000 వరకే ఫైన్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, 10,000 చేశారు దాన్ని. మరి 10,000 కట్టాల్సిందే, కట్టకపోతే ఇమ్మీడియట్గా జైలుకి వెళ్ళాల్సిందే. నేను కట్టలేను, తెల్లారి కడతాను, మర్నాడు కడతాను అనడానికి లేదు. ఒకసారి జడ్జి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కట్టేసి ఇంటికి వెళ్ళాలి, లేదంటే కట్టకుండా జైలుకి వెళ్ళాలి. ఇంతే కాకుండా ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే కమ్యూనిటీ సర్వీస్ అని కూడా పెట్టారు. అంటే నువ్వు జైల్లో ఉంటే ఏమొస్తుంది, నేను జైల్లో 2 రోజులు తిండి పెట్టేసి అక్కడ ఉంచుతారు, 2 రోజులు కాకపోతే 4 రోజులు ఇస్తారు, వారం రోజులు ఇస్తారు. అలా కాకుండా ఈ మనిషిని కూడా ఇంకో సర్వీస్కి ఉపయోగించాలి అని కమ్యూనిటీ సర్వీస్ అని కూడా అదొకటి పెట్టారు. దాన్ని శిక్ష అనొచ్చు, శిక్ష కూడా అనొచ్చు దాన్ని, ఇంకొకరికి సర్వీస్ ఇచ్చేది. అంటే ఏ రోడ్డు మీదనో ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసే డ్యూటీ చేయడమో, లేదు అని అంటే ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలకు సంబంధించిందో, సీనియర్ సిటిజన్కి సంబంధించిందో, ఇంకా ఏమైనా వాటిల్లో సర్వీస్ చేయమని చెప్పేసి కూడా ఆర్డర్ వేయవచ్చు జడ్జి గారు. శిక్ష వేస్తూ అలాంటి ఆర్డర్ వేయవచ్చు. ఇది కొత్తగా